స్మాలెస్ట్ సైజ్ అది నా దగ్గర బర్రె ఉన్నది, అది 8.5 లీటర్స్ దాంట్లో ఉన్నది ఇప్పుడే ఆయన చూసేదానికి. అవును. ఒక బర్రె ఇక్కడికి వచ్చేకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 20,000, మెడిసిన్ 5,000, తర్వాత దానా 5,000, బీహార్ లేబర్లకి ఇవ్వాల. దాదాపు అదే ఒక 40,000 దాకా వస్తుంది అన్నమాట. ట్రైనింగ్ క్లాసెస్ కూడా ముందుగానే తీసే ఉన్నాం. ఈ సండే అయితే అది కూడా వచ్చేస్తే నో ప్రాబ్లం. సో వీడియోస్ వచ్చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. నరేష్ ఒక 7 days 8 days లేకుంటే కూడా ఆ వీడియోస్ అంతా పోయి చేసుకొని పెట్టేసినారు. సో నరేష్ హ్యాపీ జర్నీ, మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడైతే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ, రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రజెంట్ మనకి ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి మన ఫామ్లో? ప్రజెంట్ అయితే మురానే ఉన్నది. మురా ఉన్నాయి. 18th బండి దిగుతాయి. అర్లీ మార్నింగ్ ఉంటాయి 18th. ఓకే, 18th ఎర్లీ మార్నింగ్ అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే వస్తుందని చెప్తున్నారు మజర్బాయ్. సార్ ఇప్పుడు బన్నీ అంటే మనం గుజరాత్ నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడ తిరిగి తీసుకొస్తారు బన్నీ అంటే యాక్చువల్గా అహ్మదాబాద్ మనం ఫ్లైట్తో దిగిన తర్వాత లేకుంటే ట్రైన్తో దిగిన తర్వాత అక్కడ నుంచి బస్ తీసుకోవాలి. ఓకే, భుజ్ 350 kilometers ఉంటాయి అక్కడ నుంచి. ఓకే, భుజ్ అంటే ఒక డిస్ట్రిక్ట్ అనుకోండి మీరు. అక్కడ నుంచి మళ్ళీ బన్నీకు వెళ్ళాలి అంటే అక్కడ నుంచి మళ్ళీ 120 kilometers 150 kilometers అవుతాయి అక్కడ నుంచి. ఓకే. సో అహ్మదాబాద్ నుంచి కూడా మనం బన్నీ యాక్చువల్గా వెళ్ళాలంటే 400 kilometers పైననే అనుకోండి. ఓకే, అహ్మదాబాద్ నుంచి 400 kilometers వెళ్ళాలి. అవును. ఓకే, 400 kilometers వెళ్ళాలి, మళ్ళీ తిరగాలి. డైలీ 400 kilometers అట్లా కచ్ డిస్ట్రిక్ట్లో బన్నీ దొరుకుతాయి. ఓకే. బన్నీ కూడా ఒక ఏరియా ఉన్నది, అక్కడ ఎక్కువ గీదలు ఉంటాయి. మాల్దారీస్ అంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర. సో నేనైతే కచ్ భుజ్ వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాతనే మనం తిరుగుతాం. డైలీ 400 kilometers అలా తిరిగి బర్రెలు తీసుకుంటాం. ఓకే, అంటే చాలా చాలా దూరం ఉంది మనకి. చాలా దూరం ఉంటాయి. ఈజీ పని కాదు భయ్, ఈజీ పని ఇంటిలో కూర్చొని చేసుకోవడం పని కాదు ఇది. కష్టం చేస్తేనే కాదు మంచి బర్రెలు తీసుకురావచ్చు, మంచి పాలు తీయవచ్చు, ఎక్కువ కాలం తీయవచ్చు, అప్పుడే మనకు లాభం ఉంటాయి. కాదు అక్కడే వెళ్ళి తీసుకుంటేనే మనకు అవుతున్నాయి. కాదు హర్యానా కూడా అట్లనే ఉన్నది పొజిషన్, మనకు భుజ్ కూడా అట్లనే పొజిషన్ ఉన్నది. ఇంకా జాఫరాబాద్ కూడా తీసుకోవాలి అంటే నువ్వు అహ్మదాబాద్ దిగినాక 350 kilometers వెళ్ళాలి. ఓకే, మళ్ళీ డైలీ 400 kilometers దిగాలి. మీరు అయితే వెళ్ళినారు కాదు. అవును సార్, అవును. రాజ్కోట్ డిస్ట్రిక్ట్ టచ్ అయితే మనకు దొరకదు. రాజ్కోట్ డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ 200 kilometers లోపల వెళ్ళినాక మనం ఊరుకు వెళ్తాం, విలేజెస్కు వెళ్తాం, అప్పుడు కొనడానికి అవుతాయి. అవును. రాజ్కోట్ డిస్ట్రిక్ట్ పెద్ద ఉన్నది కాదు, ఇది కచ్ డిస్ట్రిక్ట్ కూడా పెద్దగా ఉన్నది. కచ్ డిస్ట్రిక్ట్ మెయిన్ టౌన్ అంటే భుజ్. సో భుజ్లో హోటల్స్ అంతా ఫెసిలిటీస్ ఉన్నది. అక్కడే మన లోకల్ మనం దళాలు ఉంటారు అక్కడే, వాళ్ళ దగ్గర మళ్ళీ ఆయనతో మార్నింగ్ మన హోటల్కి వచ్చి మళ్ళీ తీసుకుపోయినాక బన్నీ వెళ్ళాలి అంటే మళ్ళీ 100, 120, 150 kilometers వెళ్ళాలి. దాని తర్వాత చాలా ఊర్స్ ఉన్నాయి, అంజార్ ఇది అని చాలా ఉన్నది. ఎట్లాంటి ఊరు చాలా ఉన్నది. మళ్ళీ అక్కడ నుంచి తిరగాలి అయితే డైలీ. ఇది అంటే గుజరాత్లో అయితే చాలా బ్రీడ్స్ ఉన్నాయి తమ్ముడు, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్గా గుజరాత్లో కూడా 2 breeds పని చేస్తాయి, బన్నీ జాఫరాబాద్. మళ్ళీ అగర్ అహ్మదాబాద్ దిగి ఇది మైసన్నా దగ్గర, థరార్ దగ్గర, ఇది ఈ సైడ్ వెళ్తే మొత్తం ఇసుకలో ఉంటాయి బర్రెలు. ఓకే, ఇసుకలో అంటే డెజర్ట్ ఇసుక ఎట్లా ఉంటాయి అట్లానే ఇసుక ఉంటాయి, దాంట్లో ఉంటాయి. ఆ బర్రెలు తీసుకొస్తే ఏ ప్రాబ్లం వస్తాయి అంటే కాలు ప్రాబ్లం వస్తాయి. ఓకే, ఇది చూస్తున్నావు కాదు నువ్వు, కాలు ఇది ముర్రా ఉన్నది, చిన్నగానే ఉన్నది. అది బూట్ లాగా ఎక్కువ అయిపోతాయి. ఇట్లా పైన మన బెడ్ మీద ఉండాలి లేకుంటే దీని మీద ఉండాలి అంటే ఆ బర్రెలకు కాదు. ఓకే, ఓకే. అది మట్టిలో ఉంటే కూడా మన భూమి చూస్తే కొంచెం గట్టిగా ఉన్నది, కానీ అది అయితే రాజస్థాన్ది మొత్తం మనం డెజర్ట్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. సో ఆ కాలు మన దగ్గర వచ్చినాక పని చేయదు, కాలు నొప్పిలు ఎక్కువ ఉంటాయి. నడవడానికి కూడా బర్రెకు రాదు, మళ్ళీ కూర్చుని లేపడానికి కూడా రాదు. అది అందుకోసం అరే నేను మొత్తం ఇండియా తిరిగిన తమ్ముడు, జనాలకు ఏం అనుభవం లేదు, ఏం లేదు. బర్రెలు తీసుకోవడానికి వస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అది కూడా తెలియదు. ఏమైనా బ్రీడ్ తీసుకొచ్చి బనీ అంటారు, ఏమైనా బ్రీడ్ తీసుకొచ్చి ముర్రా అంటారు. అట్లా కాదు మోసం చేసి కూడా బతకాలి అంటే అది మనకు సిగ్గుడు ఉండాలి. బ్రీడ్ అంటే బ్రీడే, బ్రీడ్ అంటే బ్రీడే. లాస్ట్ టైం అదే చెప్పినా కాదు నేను, ఇది మన చుట్టుపక్కల ఎక్కువ అవుతుంది అని. అది ఆపాలి వాళ్ళు, లేకుంటే చెప్పాలి, అంతే. 2 పని చేయాలి.
బ్రీడ్కు ఎప్పుడైనా సక్సెస్ తమ్ముడు. బ్రీడ్ లేకుంటే డైరీ ఫామ్లో నష్టాలే అనుకోండి, బ్రీడ్ తీసుకోలేకుంటే నష్టాలే. ఓకే, ఇప్పుడు చూడండి ఏం సైజ్ వస్తుంది నా అవును దగ్గర. చూసుకోవచ్చు. ఫార్మర్స్ కూడా మీరు వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి కూర్చున్నారు, ఇక్కడే ఉన్నారు. అవును, అందరూ ఇక్కడ ఉంటారు, పాలు చూస్తున్నారు. ఒక్కొక్క బర్రె కింద 8 లీటర్స్, 8.5 లీటర్స్, 9 లీటర్స్ ఉన్నది. ఓకే, ముర్రాల్లో కూడా ఓకే, ముర్రాల్లో కూడా 8.5, 8. ఇప్పుడే నీకు ముందుగా చెప్పాడు 8.5. అది స్మాలెస్ట్ సైజ్ అది నా దగ్గర బర్రె ఉన్నది. అది 8.5 లీటర్స్ దాంట్లో ఉన్నది ఇప్పుడే ఆయన చూసేదానికి. అవును, ఓకే. ఆయన కూడా ఆంధ్ర నుంచి వచ్చాడు. ఓకే, ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆయన కూడా వచ్చారు, ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓకే, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అనంతపురం నుంచి వచ్చినాము. అనంతపురం నుంచి. ఓకే, అంటే మజర్ గారి ఫామ్ ఫస్ట్ టైమా మీరు రావడం? ఎట్లా ఫస్ట్ టైం వచ్చారు? ఎట్లా అనిపించింది? వీడియోలు చూసి ఇక్కడ అంటే మాకు రేటింగ్ బాగుంది. ఓకే, ఓకే. ఇక్కడైతే మంచి బ్రీడ్ దొరుకుతుందని ఓకే, ఇక్కడికే వచ్చినాము. ఒక సెలెక్ట్ చేసుకున్నాం. వచ్చారండి మజర్ గారి ఫామ్ కి? మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చినాము. ఓకే, ఒక గేదె సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని రేట్ మాట్లాడుకొని మిల్క్ చూసినాం. ఓకే, ఇప్పుడు అది 1,50,000 పడింది. అప్రాక్సిమేట్గా 9 లీటర్లు ఇచ్చింది. 9 లీటర్ పూటకు వచ్చేసి. మార్నింగ్ చూసుకొని తీసుకుపోతాం. ఓకే, క్వాలిటీ అయితే బాగున్నాయి. ముర్రా 2 టైమ్ చూసారా? ఇప్పుడు ఓన్లీ 1 టైం? ఇప్పుడు 1 టైం చూసారు. మళ్ళీ మార్నింగ్ చూడాలి. మార్నింగ్ చూసి తీసుకుపోతారు. ఓకే, మీకు ఆల్రెడీ ఫామ్ ఉందా? ఫామ్ ఉంది. 5 ముర్రా 8 ఉంది. ఓకే, ఇదివరకు ఎక్కడ తీసుకున్నారు మరి? ఇంతకు ముందు హర్యానాలో వెళ్ళి ఇసార్ల నుంచి తీసుకొచ్చినాము. అక్కడికి పోయి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఖర్చులు, లోకల్ ట్రాన్స్పోర్ట్, మెడిసిన్, ఫుడ్, దానా ఖర్చులు ఇవన్నీ ఎక్కువైపోతాయి. అంతా డబుల్ అయిపోతుంది. బీహార్ లేబర్, ట్రాన్స్పోర్ట్ అన్ని 1 డబుల్ అవుతున్నాయి. అందుకే అందులాంగ్ ఎందుకు ఇక్కడ అదే బ్రీడ్ మంచి దొరుకుతా ఉంది కాబట్టి ఇక్కడికి అన్న దగ్గరికి వచ్చి తీసుకుంటున్నాం. ఓకే, అక్కడైతే ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఖర్చులు ఎక్కువ. అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ 1000 రూపాయలు ఉంటుంది. అంటే రైతు దగ్గర నుంచి ఫామ్ దగ్గరకు వచ్చేకి. ఓకే, మళ్ళీ కమిషన్ వచ్చేసి 5,000 ఉంటుంది. ఫుడ్ సపరేట్. తర్వాత లోడ్ ఒక బర్రె ఇక్కడికి వచ్చేకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 20,000, మెడిసిన్ 5,000, తర్వాత దానా 5,000, బీహార్ లేబర్లకి ఇవ్వాల. దాదాపు అదే ఒక 40,000 దాకా వస్తుంది మాకు. అందుకే అంత ఖర్చు పెట్టలేక ఇక్కడ అదే బ్రీడ్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. ఓకే, ఓకే అండి. మీ పేరు? నిరంజన్. ఇది పరిస్థితి ఉన్నది మన దగ్గర. అయితే డైలీ షెడ్యూల్ అయితే ఎక్కువ బిజీనే ఉన్నది. మీకు తెలిసింది ఏమున్నది, మొన్న వచ్చారు మీరు 3 లోడ్ వచ్చింది, అది మొత్తం అమ్మిపోయింది. దాని అంతా తర్వాత కూడా 4 లోడ్ వచ్చేసినాయి. దాంట్లో కూడా వెళ్తే ఉన్నాయి. మళ్ళీ బనీ 17th వచ్చేస్తాయి, కానీ నేను 18 చెప్తున్నా. 18 మార్నింగ్ మళ్ళీ బండి వచ్చేస్తాయి. ఇంకా సండే మండి మళ్ళీ హర్యానా లోడ్స్ వస్తున్నాయి. బన్నీ ఎన్ని వస్తున్నాయి సార్? 9 వస్తాయి. పెద్ద బండి లేదు, 9 బండి. ఓకే, సరే. అది బన్నీలో తక్కువ రేట్ అన్నారు, అదేనా వచ్చేది వేరేదా? 1,00,000 నుంచి 1,30,000, 1,00,000 నుంచి 1,30,000 రేంజ్లోనే బనీ. ఆ రేంజ్లో. ఓకే, బన్నీ తక్కువలో చిన్న రైతులు కావాలి అనేది తెప్పిస్తున్నా. ఓకే, అది కూడా మంచిగా క్వాలిటీ చూస్తే ఇదే రేట్ పడతాయి. కానీ పాల అయితే ఆ రైతులు పూటకు 5 లీటర్ 6-7 లీటర్ చూస్తున్నారు కాదు, ఆ క్వాలిటీనే బర్రెలు వస్తున్నాయి. ఓకే, క్వాలిటీ అంటే మొత్తం కాంప్రమైజ్ ఏమి ఉండదు దాంట్లో. 4 సమానంగా పాలు వస్తాయి, కనిపించడానికి కూడా బాడీ స్ట్రక్చర్ కూడా అంతా మంచిగానే ఉంటాయి. కానీ బనీ కూడా ఇంకా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రతి వారం ఒక 2 లోడ్స్ 3 లోడ్స్ చేస్తాం. అది కూడా ఓకే. జాఫరాబాద్ ఇంకా 20 డేస్ తర్వాతనే స్టార్ట్ చేస్తాం బాయింగ్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ప్రెగ్నెంటే కనిపిస్తున్నాయి. ఒక్క ప్రెగ్నెంట్ బఫెల్లో ప్రాబ్లం వచ్చేస్తే మొత్తం చాలా పెద్ద దెబ్బలు పడతాయి తమ్ముడు. అందుకోసం బర్రెలు వెళ్ళిన తర్వాతనే తీసుకురావాలి. ఓకే బై, నేను సేల్ చేస్తున్నా, నేను ఇప్పుడు దాకా చెప్తున్నా అట్లాంటి ఏం లేదు నరేష్. ఎవరైనా రైతు అంటే నేను కూడా కష్టం చేసింది పెద్ద అయినా, ఎవరైనా బర్రెలు తీసుకోవడానికి వెళ్తున్నారు, దీంట్లోనే సంపాదించుకొని ఇంటి నడిపించాలి అనుకుంటున్నాడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సో క్వాలిటీ బ్రీడే తీసుకోకపోతే మంచిగా ఉంటాయి. ఆయన కూడా చూడండి, ఆయన హర్యానా లాస్ట్ టైం వెళ్ళి 5 బఫెలో తీసుకొస్తే కమిషన్ 5,000 కొట్టేస్తున్నారు. అది ఆయనకు తెలుసు. 5,000 ఆయనతోని ముందుగానే ఆయన ఇచ్చాడు చేత్తోని. వెనక నుంచి ఇంకా 10,000 ఇచ్చే ఉంటాడు. అర్థమైంది కాదు. ఎంత చెప్తారు? మనం వీడియో చూస్తే 13,000 ఖర్చు వస్తుంది. 30,000 రాదు సార్. నేను ఇంత ఎక్స్పీరియన్స్ అయిన సార్ నాకు 17,500 దాకా ఇప్పుడు ఖర్చులు వస్తున్నాయి ఒక బర్రె మీద. సో ఈ ఖర్చులే మనుషులకు ఎంత అవుతాయి చెప్పండి? ఎక్కువ తినేస్తారు. సో ఎప్పుడైనా రండి నరేష్ భాయ్, కొంచెం పని మీద బయటికి వెళ్తున్నారు. మళ్ళీ బయటికి అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కొంచెం పని మీద. సింగపూర్ ఒక ట్రిప్ ఉన్నది ఫ్రెండ్స్లోనే అనేది. సో మధ్యలో ఈ ఒక వారం నరేష్ ఉండరు.
సో అందుకోసం ఈ వీడియోస్ అయితే ముందుగా తీసుకొని వేస్తున్నారు. అప్పుడు దాకా కొంచెం వీడియోస్ ఇక్కడ నుంచి ఆంధ్ర ఎక్కడెక్కడ ఉన్నది ఆ వీడియోస్ మొత్తం ఛానల్ మీద అయితే వస్తాయి. ట్రైనింగ్ క్లాసెస్ కూడా ముందుగానే తీసే ఉన్నాం. ఈ సండే అయితే అది కూడా వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. సో వీడియోస్ వచ్చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. నరేష్ ఒక 7 days 8 days లేకుంటే కూడా ఆ వీడియోస్ అంతా పోయి చేసుకొని పెట్టేసినారు. కంటిన్యూస్గా ఛానల్ మీద అయితే అందరు వీడియోస్ వస్తాయి. సార్ నేను ఇప్పుడు దాకా ఎప్పుడు గురించి ఎవరి గురించి చెప్పలేదు, సెల్లర్స్ గురించి. కానీ ఇది తప్పు పనులు అయితేనే నేను చెప్పిన లాస్ట్ టైం. అది వార్నింగ్ ఇంకా కూడా ఉన్నది, అది వార్నింగ్ వెళ్ళలేదు. మళ్ళీ కనిపించినారనుకో డెఫినెట్గా మనం చెప్తాం. ఓకే, వదిలేం మనం. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఎంత దూరం నుంచి బ్రీడ్ తీసుకొచ్చి అమ్మితే మన దగ్గర బ్రీడ్ ఎంతలో ఉంటాయి, దాదాపు 1,30,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,80,000 దాకా ఉంటాయి మన దగ్గర. అవును, వాళ్ళు 1,10,000 1,20,000 అంటే అది ముర్రా కాదు. అది యూపీ నుంచి అక్కడ నుంచి తీసుకొని బిహార్ నుంచి తీసుకొని వచ్చి అమ్మితే వాడు రేటు 4 నెలల తర్వాత పాలు బంద్ చేసిన తర్వాత వాడు ఏం చేసుకుంటాడు సార్? లక్కీగా ఉంటే 5-6 months ఇస్తాయి. ఇది 7-8 months అయితే పాలు తగ్గదు కాదు ఈ బ్రీడ్ తీసుకుంటే. మళ్ళీ సంవత్సరం పైన పాలు ఇస్తే ఉంటాయి ఇది. సో అవేర్నెస్ ఉండాలి. నేను కూడా ఇక్కడ అమ్ముతున్నానంటే నా దగ్గర వచ్చి తీసుకుంటానని జనాలు మొత్తం తిరిగి రిటర్న్ వస్తారు, వెళ్తారు మొత్తం తిరిగి మళ్ళీ మన దగ్గర ల్యాండ్ అవుతారు. ఎందుకంటే మనం ఇస్తున్నాం, అంత మంచి బ్రీడ్ ఇస్తున్నామని అది మన సంసారం నడుస్తున్నాయి. మనం ఏమైనా చెప్తున్నా అంటే మీ మంచి కోసం, మా మంచి కోసం కాదు. మీరు ఫ్రాడ్లో వెళ్ళకూడదు, తక్కువలో బర్రెలు దొరుకుతాయి ఆ ఫ్రాడ్లో కూడా, ట్రాప్లో కూడా వెళ్ళకూడదు. క్వాలిటీ ఎట్లా ఉన్నది దాని ప్రకారం డబ్బులు ఉంటాయి. సో నరేష్, హ్యాపీ జర్నీ. మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ బండి అయితే మనకి 18th వస్తున్నాయి. ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి. 17th నాకు 16 night ఒకసారి కాల్ చేసుకోవాలి. 17 morning వచ్చేస్తే నేను చెప్పేస్తా 17 morning వచ్చేస్తుంది అని. లేకుంటే 18 అయితే కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. 18th అయితే ఇక్కడ ఉంటుంది. ₹1,00,000 నుంచి 1,30,000 వరకు ఉంటాయి రేట్ అంతే. బండి పాలు ఎన్ని ఇస్తాయి సార్ అందాదా? 12 to 14 లీటర్స్. బండి జాతి అంటే రేపే ఎల్లుండి వేసిన వీడియో మాత్రం బండి బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళు 18th morning అయితే ఇక్కడ ఉండండి మజర్బాయ్ డైరీ ఫామ్లో. తప్పకుండా అయితే ఒక లోడ్ వస్తుంది. 12 to 14 లీటర్ మిల్క్ కెపాసిటీ 1 lakh to 1,30,000 మధ్యలో ఉన్నాయి. మీరు చూసుకోండి, వచ్చి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.